రోజా ఈ ఇన్స్టాలో జగన్మోహన్ రెడ్డితో నా ఫోటోలు కూడా డిలీట్ చేసేసి ఆవిడ ట్రిప్ కి వెళ్ళారు. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి మీద రివర్స్ లో మాట్లాడడానికి ఆవిడకి ఏంటి మళ్ళా సపోర్ట్? నీ వల్లే నీ మూలంగానే వైఎస్ఆర్ పార్టీ. కానీ నిన్న ఇలా పవన్ కళ్యాణ్ విదేశ యాత్రలో ఉన్నారు, వరద బాధితులకి ఆయన ఏం చూసుకోవట్లేదు అన్నట్టు ఆవిడ మాట్లాడింది కదా. ఏమిటో చిన్న మెదడు చిదిగిపోయిందో, పిచ్చెక్కిపోయిందో. మరి అంత పెద్ద మనిషి ఏమైపోయాడు ఈ రోజు? అటువంటి సమయంలో 1 కోటి రూపాయలు ఆర్మీకి విరాళంగా ఇచ్చినట్టయితే నీ మొహానికి నువ్వు ఎంత ఇచ్చావు? సార్ గత 3 నెలలుగా కనిపించని రోజా రీసెంట్ గా ఇటలీ కూడా వెళ్ళొచ్చింది ఆవిడ. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళవి అన్ఫాలో చేసేసి ఇన్స్టాలో వాటిల్లో జగన్మోహన్ రెడ్డితో నా ఫోటోలు కూడా డిలీట్ చేసేసి ఆవిడ ట్రిప్ కి వెళ్ళారు. ఇటలీ నుంచి వచ్చారు. సడన్ గా ఎలా ఊడిపడ్డారు? ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి మీద రివర్స్ లో మాట్లాడడానికి ఆవిడకి ఏంటి మళ్ళా సపోర్ట్? అంటే వీళ్ళు మళ్ళీ కలుసుకున్నారంటారా? ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఎవరెవరికి ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు చేస్తారు. ఎవరున్నారు ప్రేలాపనలు చేసేవాళ్ళు? పేర్ని నాని, అంబటి రాంబాబు, కొడాలి నాని, అక్కడ అనిల్ కుమార్ యాదవ్, రోజా, వీళ్ళే కదా ఎక్కువ మాట్లాడతారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కూడా ఏమి భయపడద్దు, మీకు కావాల్సింది ఏదో తీసుకోండి అని చెప్పేసి మళ్ళీ 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటూ అయిపోతాయి కదా, మళ్ళీ వచ్చేది మనమే అని చెప్పేసి నమ్మకంగా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎవరైనా పని చేయాలంటే ఎవరైనా వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి పని చేయాలి కదా. మరి ఏమిటి మాకేమైనా ఏంటంటే మాకేమిటి అంటారు, వాళ్ళు ఏదో చెప్తారు. జగన్మోహన్ రెడ్డికి 100 కోట్లు అంటే ఉంది, తుఫ్మని విదేస్తారు అనమాట అవసరం అయితే. మరి రోజుకి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడునేమో అరెస్ట్ చేయించి వాళ్ళు మెయింటైన్ చేశాడు. అటువంటి అంటే 1000 కోట్లైనా తృణ ప్రయాణం కదమ్మా, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి కదా. ఇక్కడ ఏమైందంటే రోజాకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి గొడవలు వచ్చాయి. అంటే ఎందుకంటే నీ వల్లే నీ మూలంగానే వైఎస్ఆర్ పార్టీ బాగా దెబ్బతిన్నది. నువ్వు ఒకదానివి, ఎవరు కొడాలి నానొకడు ఎలాగ అనకూడని మాటలన్నీ అని ప్రజలకి మన మీద యావగింపు అంటే అసహ్యం కలిగేలా మాట్లాడారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రజలకి నిజం ఏంటి అని తెలిసినప్పటికీ వీళ్ళు మాటలు మార్చేసి చెప్తారు. ఇప్పుడు నిన్నటి న్యూస్ లో కూడా చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద నోటుకొచ్చినట్లు మాట్లాడింది. అదే నేను ఉదయం స్పష్టంగా ఆవిడ వీడియో విన్నాను నేను. ఏమిటంటే ఆవిడ యాజిఫ్ ఆల్మోస్ట్ ఏంటంటే ఆథరైజ్డ్ స్పోక్స్ పర్సన్ ఎలాగైతే మాట్లాడుతుందో అలా మాట్లాడింది. వచ్చేసి ఏంటంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏమి చేయనట్టుగా లోకేష్ ఏమో ఏదో అక్కడ హైదరాబాద్ లో కూర్చొని తిరిగినట్టు మాట్లాడింది. ఇప్పుడు చూసిందా చంద్రబాబు నాయుడు పనిచేయడం? చూసిందా పవన్ కళ్యాణ్ ఏ విధంగా జనసేన నాయకుల్ని ఫాలో చేశారో చూసిందా? పవన్ కళ్యాణ్ ఈ రోజు 10 కోట్లు ఇచ్చాడమ్మా. అదే అంతకంటే దేశభక్తి ఏమిటి? ఆయన ఫ్యామిలీ మొత్తం కలిసి 10 కోట్లు ఇచ్చారు. అది చూసిందా? మీ ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నటువంటి మీ దృష్టిలో మీరేమంటారు? భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి అంతటి సమర్థుడు లేడు, ఆయన పెద్ద చక్రవర్తి అనే పద్ధతిలో మీరు మాట్లాడతారు కదా. మరి అంత పెద్ద మనిషి ఏమైపోయాడు ఈ రోజు? అదేనమ్మా, ఇప్పుడు మన భారతదేశాన్ని రక్షించే ఆర్మీ కోసం కొంత ఫండ్ కేటాయించారు. కేటాయిస్తే ఇక్కడ మన పవన్ కళ్యాణ్కి అప్పటికి ఏదో 1,25,00,000 ఎంతో ఉంది. అటువంటి సమయంలో 1 కోటి రూపాయలు ఆర్మీకి విరాళంగా ఇచ్చినట్టయితే నీ మొహానికి నువ్వు ఎంత ఇచ్చావు? 500 రూపాయలు ఇచ్చావు. నువ్వా ప్రజల గురించి మాట్లాడేది? నీకా ప్రజల గురించి మాట్లాడే హక్కు ఉంది. నువ్వు ఎక్కడి నుంచి తీసి డబ్బిచ్చావు? అక్కడ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిధులు కేటాయించినట్టయితే దానిలోకి మొత్తానికి అప్పులు చేసేసి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు దానికి ఎవరు తీరుస్తారు? రాబోయే లిక్కర్ తాలూకు ఇన్కమ్ లో కూడా 40,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు.
అంటే ప్రభుత్వం తాలూకు సొత్తు అయినటువంటి బంగళాలన్నీ కూడా తాకట్టు పెట్టేశాడు. ఇటువంటి నికృష్టమైన జీవితం గడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించా నువ్వు పొగుడుతూ మాట్లాడతావు? నీ బుద్ధి లేదు, నీకు చిప్పు చిదిగిపోయిందా? అసలు నీ స్థాయి ఏమిటి? అసలు నీ స్థాయి ఏమిటి? నువ్వేమా ఏ వేషాలు వేసావు? నీకున్న పలుకుబడి ఏమిటి? ఏ రోజైనా సూపర్ హీరోయిన్ అనిపించుకున్నావా? లైక్ విజయశాంతి గారి లాగా ఏమనిపించుకున్నావు నువ్వు? నీ స్థాయి ఏమిటి? యువర్ కంపేర్ టు పవన్ కళ్యాణ్తో నీ స్థాయి ఏమిటి? నువ్వు పిల్లి మొగ్గలు వేస్తే మాత్రం పవన్ కళ్యాణ్తో హీరోయిన్గా యాక్ట్ చేయగలవా? మహేష్ బాబుతో హీరోయిన్గా యాక్ట్ చేద్దామని కోరుకుందట యోధాకి. అంటే అంటే ఇట్లాంటి దురవస్థలు పెట్టుకొని నువ్వు మాట్లాడు ఎంతవరకు నిజం? హిందూ స్త్రీ అంటే కట్టుబొట్టు, తాలిబొట్టు ఒక ఎంతో పవిత్రంగా ఉండాలని చెప్పింది. అటువంటిది నువ్వు ఇటలీలో పిక్కల వరకు గౌన్ వేసుకుని వెళ్తావా? నీ అంగాంగ సౌందర్యాన్ని అంతటే చూపిస్తావా? చూసి అసహించుకొని కాంట్రించి ఉమ్మేసేస్తున్నారు ఆవిడ మీద. అంటే భారతదేశంలో ఉంటేనే కట్టుబొట్టు, అదే కట్టుబొట్టు అని ఎవరు చెప్పరు జనరల్. ఎందుకంటే ఎవరికున్న లోపల వరకు ఉంటాయి, చెప్పరు. మరి ఏదో గొప్పదనాన్ని చెప్పేంటి? ఇప్పుడు ఎక్కడుంది గొప్పతనం? ఇంకొకసారిగా నువ్వు తెలుగుదేశం పార్టీ గురించి కానీ, కష్టపడుతున్న లీడర్స్ కానీ, వాళ్ళ గురించి కానీ మాట్లాడితే నేనే ఇస్తాను, మామూలుగా ఎవరు నేను. ఎందుకంటే ఒక భారతదేశపు పౌరుడిగా వాడు పక్క నుంచేమో పెట్టుబడి తెచ్చి ఒక 100 రోజుల్లో ఎంత డెవలప్ చేశారు. బురవాడ ఆ గోడ నేనే కట్టించానని చెప్పాడు ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి. నువ్వు కట్టించావు కాబట్టి అది కూలిపోయింది. 9 లేయర్స్ వేయాలి గోడ, నువ్వు 6 లేయర్స్ తోనే డబ్బులు మిగిల్చుకుని అయిపోయింది అనిపించుకున్నావు. ఆ గోడ పడగొట్టడం వల్లే, అంటే ఆ ఉధృతికి పడగొట్టడం వల్లే ఈరోజు ఎంత తీవ్రమైన ప్రభావం చూపించింది. దానికి ఏం చెప్పారు? నువ్వు మీ ఇంటి మీదకి నీరు వచ్చేసిందని చెప్పేసి, ఆ నీరు అంటే మీ ఇంటి మీద కంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడే ఈ కుట్ర చేశాడు అనేది వీళ్ళు బయటికి ప్రోపగాండా చేస్తున్నారు. అప్పుడు బురవాడికి అక్కడ అమరావతికి ఏదైనా సంబంధం ఉందిరా పిచ్చోడా, హిస్టరీ చదువుకొని మాట్లాడు అని అందరూ చెప్పారు. ప్రొఫెసర్స్ చెప్పారు, ఇరిగేషన్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పారు. అందరికంటే ముందు చంద్రబాబు నాయుడు తెలుసు కదా ది టోపోగ్రఫీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. కొట్టెల పిండానికి ఎక్కడ ఏ లోపం ఉందో తెలిసిన వాడు అన్నమాట. అయితే చివరికి ఏం తెలిసిందంటే ఇది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ప్రోత్సాహంతోనే జరిగింది. ఆ గోడ కొట్టేశారని, అది వరద ఉధృతి కొట్టింది కాదు, వాళ్ళే కొంతమంది ప్లాన్ చేశారని. తర్వాత ఏంటంటే అక్కడ ఏం జరుగుతున్నా సరే సింగాపురం చేయడానికి జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులు ఉన్నారు. చంద్రబాబు నాయుడులో లోపం ఏంటంటే తొందరపడ్డాడు. మనం ఈ విషయంలో ఈ వ్యవహారంలో దిగాం కదా, వెయిట్ అండ్ సీ అంటాడు అన్నమాట. కానీ నిన్న ఇలా పవన్ కళ్యాణ్ విదేశ యాత్రలో ఉన్నారు, వరద బాధితులకి ఆయన ఏం చూసుకోవట్లేదు అన్నట్టు మాట్లాడింది కదా. అన్నదమ్మా, విహారయాత్రలకు వెళ్ళాడని చెప్పింది అన్నమాట. తన ఉద్దేశం ఏంటంటే అన్నా లిజినోతో కలిసి లండన్ వెళ్ళాడని పుకారు. ఆయన ఏం చేస్తున్నాడు? పోలీసు అక్కడి నుంచి కేంద్రం నుంచి వారికి ఆర్డర్స్ వచ్చాయి, నాయన మాకు మాకు కావాల్సినంత బలగం లేదు, ఇప్పటికే కొన్ని వేల మంది సిపిఆర్ఎఫ్ఎల్ ఉన్నారు, మన ఆర్మీ అంతా మీతోనే ఉంటున్నారు, అయినా ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు చేసే సహాయం చేయండి, మీరు చేసే సూచనలు చేయండి. కానీ అక్కడికి వెళ్ళినట్టయితే వరద ఉదిరితే అందరూ కూడా పేటలు ఎత్తుకొని నడుస్తున్నారు. అక్కడ మీకోసం జనం పడినట్టయితే అక్కడ పనులు ఆగిపోతాయి. అందువల్ల ఆయన అనలేదు అన్నమాట. మరి ఇవిడికి ఏమిటో చిన్న మెదడు చిదిగిపోయిందో, పిచ్చెక్కిపోయిందో, ఇప్పుడు ఆవిడ 2 రోజుల్లో అరెస్ట్ అయిపోతుంది. తెలుసుకోకుండా మాట్లాడితే అరెస్ట్ తగ్గిపోతుందని ఆలోచిస్తుందో ఏమో కానీ చాలా బ్యాడ్గా మాట్లాడుతుంది. ఇంతకు 10 శిక్ష అనుభవిస్తుంది. ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత డెఫినెట్ గా రోజు కూడా జైలుకి వెళ్తుంది. ఆవిడ స్కాములన్నీ బయటపడుతున్నాయి కదా, తప్పకుండా ఆవిడ నోరు కట్టుబాటు అయిపోతుంది. ఆ బిడ్డలకి భర్తకి దూరం అయ్యే పరిస్థితులు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా రోజాకి
మరి శిక్ష తప్పదు.